జరిగేది ఏంటి? ఆఫ్లైన్, ఎవరు పట్టుకోవాలి డిస్పోజ్ చేయడం. దెర్ ఇస్ నో ట్రేసబిలిటీ. అందుకే నేను అక్కడ కూడా అకౌంటబిలిటీ తీసుకురావడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం. రికార్డ్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎవరు తప్పు చేశారో కూడా ట్రాక్ చేయడం విత్ ఇన్ మినిట్స్. సో వీఆర్ గోయింగ్ అగైన్ ఫారెన్సిక్ ఆడిటింగ్ అవన్నీ కూడా. సో సెక్యూరిటీ, ఈ టెక్నాలజీలు ఏ విధంగా చేయాలనో సైబర్ సెక్యూరిటీ కూడా తీసుకొస్తారు. దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎక్కడ ఎవ్వరూ మ్యానిపులేట్ చేయకుండా ఫుల్ ప్రూఫ్గా రియల్ టైం ఎవ్రీథింగ్ విల్ మూవ్. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏఐ ఈజ్ ప్రజెంట్. ఏఐ నుంచి నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్కి వెళ్ళిపోతున్నాం. దీంట్లో క్వాంటమ్ వ్యాలీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఫ్యూచర్ ఇంకా చాలా వస్తాయి. ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది. దయచేసి అందరూ కూడా ఆ థింకింగ్కి రావాలి. మీరందరూ అప్డేట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఈ ఫీడ్బ్యాక్ తీసుకుని మీరు రాసుకోండి. మనోహర్ సార్, I might sound old-fashioned కానివ్వండి, బట్ ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ అవర్ పాపులేషన్ స్టిల్ డోంట్ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్ సార్. సో ఇంకా వాళ్ళు ఖచ్చితంగా కాల్ సెంటర్కి చేయాలనే తపనతోటి ఫోన్లు చేస్తూ ఉంటారు సార్. ఉదాహరణకి మాకు 1967 అని కాల్ సెంటర్ ఉంది సార్. యావరేజ్, నేషనల్ యావరేజ్ అబౌట్ 60 calls. We do almost 107 calls a day. సో ఐ రిక్వెస్ట్ యూ, ఈ ఆర్టీజీఎస్లో మొత్తం డేటా అంతా ఉంది కాబట్టి మనం ఒక యూనిఫైడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే సిటిజన్కి మనం ఫ్రెండ్లీ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయొచ్చు సార్. టిల్ వి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అ కంప్లీట్ డిజిటల్ మూమెంట్. డెఫినెట్గా టెంపరీగా నీడ్ బేస్డ్, హౌ మెనీ పీపుల్, దట్ ఆల్సో విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. కాల్ సెంటర్ కానీ అదర్ వేస్, అది కూడా ఎగ్జామిన్ చెప్పిన వారికి ఇచ్చిన సజెషన్, దానికి సొల్యూషన్స్ యూ ఫైండ్ అవుట్. వన్ ఈజ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేశాం. కాల్ సెంటర్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తప్పు వచ్చేది, అక్కడి నుంచి మిస్లీడ్ అయ్యేవాళ్ళం. కాబట్టి దాన్ని కూడా మనం ఎగ్జామిన్ చేసి మీరు చెప్పినట్టు టు స్టార్ట్ విత్ అవసరం, వాళ్ళకి చేసిన తర్వాత ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. దెన్ నెక్స్ట్. కాబట్టి మళ్ళీ చెప్తాను, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఇది మేము చేయలేమంటే మనకు చేత కాకపోతే చేయలేం, అంతే. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. 15% గ్రోత్, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్, అంతే. ఓకే, థ్యాంక్ యూ. Sir, next 1 hour, sir, 12:45 to 1:45, we have revenue earning department, sir, including revenue. Your presentation time is 30 minutes, discussion 30 minutes. క్యారీ ఆన్. సార్ నమస్కారం సార్. సార్ ఈ గ్రూప్లో రెవెన్యూ అండ్ రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ ఉంది సార్. సో రెవెన్యూలో ల్యాండ్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, ఎంఏయుడి, పంచాయత్ రాజ్ అండ్ ఆల్సో మైనింగ్ డిపార్ట్మెంట్ సార్, అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇవి అన్నీ కూడా కంబైన్డ్గా దీంట్లో ప్రజెంట్ చేయటం జరిగింది సార్. ఫస్ట్ ల్యాండ్స్ మీద ప్రజెంట్ చేస్తున్నాం సార్. సో రెవెన్యూ ల్యాండ్స్ as లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సార్, ముఖ్యంగా బీజీఆర్ఎస్లో అప్పుడు చూస్తూ 70% అండ్ అబౌవ్ గ్రీవెన్సెస్ మొత్తం కూడా రెవెన్యూలోనే ఉంది అని చెప్తూ, దీనిలో తమరు ఒక వర్క్షాప్ ఇన్ డిస్ట్రిక్ట్స్ కండక్ట్ చేసి కలెక్టర్స్ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ తీసుకొని తర్వాత స్టేట్ లెవెల్లో ఒక ఆడిట్ టీం పెట్టేసి ఇవన్నీ కూడా రివ్యూ చేయాలని చెప్పడం జరిగింది సార్. సో దాని మీద ఏటీఆర్ సార్ మనం వర్క్షాప్ చేసి 70% ఆఫ్ ద గ్రీవెన్సెస్ ఏమని చూస్తే మొత్తం వచ్చిన అప్పటికి ఉన్న 1 lakhలో మోస్ట్ ఆఫ్ ఇట్ వేర్ ఆర్ఓఆర్ రిలేటెడ్, మ్యూటేషన్ రిలేటెడ్ ఉండింది సార్. సో అందువల్ల ఒక టీమ్ ఇక్కడ పెట్టి ప్రతి అప్లికేషన్స్ చూసి వీ హ్యావ్ ఆల్సో డన్ రీవ్యాంపింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ సబ్ సబ్జెక్ట్. ఎందుకంటే సార్ అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఎంట్రీ చేసినప్పుడే చాలా వాటికి తప్పు పడిపోతుంది.
అంటే ఒక గ్రీవెన్స్ ఉంటే వేరే దాంట్లో ఎంట్రీ చేయటం. సో అందువల్ల ఆ వర్క్షాప్లో అలా చేసి అనలైజ్ చేసి కొత్త సబ్జెక్ట్స్, న్యూ సబ్జెక్ట్స్ ఇప్పుడు రీక్లాసిఫై చేశాం సార్. అలాగే తమరు చెప్పారు ఎవ్రీ పెటిషన్ విచ్ ఇస్ కమింగ్ ఆధార్ ఆథెంటికేషన్ ఉండాలన్నది. సో అందువల్ల అది కూడా ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేయడానికి we have already requested RTGS sir. So they are working on it, and every revenue grievance will have survey number, village number, village code, every other detail. ఈ 3 అంశాలు ఎందుకు తమరు ఆ రోజు చెప్పి తీసుకొని వస్తున్నామంటే సార్, రిపీటెడ్ వచ్చే గ్రీవెన్సెస్ ఉంటే గనక ఆయన ఆధార్ నంబర్ కొడితేనే తెలిసిపోతుంది ప్రీవియస్గా ఆయన ఏమన్నా పెటిషన్ ఆ పర్టికులర్ సర్వే నెంబర్లో ఆల్రెడీ ఒక పెటిషన్ పడిందా, దానికి ఎండార్స్మెంట్ ఇచ్చామా లేదా, ఇవన్నీ చూసుకొని వాళ్ళు చేసుకోవడానికి వెళ్తుందని. సో అది కనుక ఉంటే కలెక్టర్స్ కూడా అటువంటి కేసు చూస్తూ ఒక ప్రాపర్ ఎండార్స్మెంట్, స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వడానికి సులువుగా అవుతుంది.